కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. 33 జిల్లాలు విధులు బహిష్కరించి ఏకకాలంలో ఉద్యోగుల ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు 6 DAలు పెండింగ్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలులో జాప్యం, 10,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడంపై తీవ్ర నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. సర్కార్పై అయితే ఉద్యోగులు కదం తొక్కారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలించి తమ నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఉద్యోగులు అయితే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, జేఏసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఆందోళన చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటి? యావత్తు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, కానీ ఆ చెప్పిన వాళ్ళు ఇలా రాకపోవడం, పీఆర్సీకి రిపోర్టు కూడా తెప్పించుకోకపోవడం, ఇలా పెండింగ్ బిల్స్ అయితే ఇచ్చేదాన్ని ఇంకా పెండింగ్ ఉన్న బకాయి ఉన్నది. హెల్త్ కార్డు కూడా మొన్ననే ఇచ్చిండు, ఇంకా కొన్ని హాస్పిటల్ కూడా అది చేయాలని. ఇలా చాలా సమస్యలు, ఇలా సెక్రటరీలో 12.5 ఇంప్లిమెంట్ చేయలేదు, సంఘాలకు రికగ్నేషన్ కూడా లేదని ఆ సంఘాలకు కూడా చేయలేదు. ఆర్థిక సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా కానీ కింది లెవెల్లో కరెక్ట్ ఉండకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. మొత్తం ఉద్యోగులలో ఒక భావన, కనీసం మీరు మాట్లాడతలేరు అని చెప్పిన సందర్భంలో యావత్ ఉద్యోగుల నిరసన తెలియజేయాలని ఇలా కార్యక్రమం పెట్టుకున్నాం. సమస్యలు అయితే రెట్టింపు అవుతున్నాయి, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. గతంలో గిట్ట మేము ఆందోళన చేశారు, మరి ఇప్పుడు గిట్ట చేస్తున్నారు. తప్పనిసరి నిరసన ఉంటుంది, ఆందోళన చేస్తూనే ఉంటాం. మా ఉద్యోగులుగా మా హక్కులను సాధించుకుంటాం. మాకు న్యాయమైనగా వచ్చేది మా జీతభత్యాలే అడుగుతున్నాం, కొత్త మాకు కోరిక లేదు. మళ్ళీ పీఆర్సీ 3 సంవత్సరాలు దాటినా ఇప్పటికి కూడా ఇలా పీఆర్సీ రిపోర్ట్ ఇంకా తెప్పించుకోకపోవడం ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మాకు తెలుసు ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ కూర్చొని పెట్టి మాట్లాడితే ఇబ్బంది ఏదో చేసుకోవాలి, కానీ కనీసం మన ఉద్యోగులను పట్టించుకోకపోవడం ఇది చాలా సమస్యలుగా అవుతున్నాయి. చాలా మంది ఉద్యోగులలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నది, కనీసం మాట్లాడుతున్నారు, సంఘ నాయకులే మాట్లాడుతున్నాం. తప్పనిసరి సమస్యలు పరిష్కారం చేస్తాం. చెప్పండి, ప్రజాప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఆందోళన చేయడానికి ఎలా చూస్తారు? ప్రజా పాలనైనా ఏ పాలనైనా ప్రభుత్వమే. ప్రభుత్వంలో పనిచేసే పబ్లిక్ సర్వెంట్లే. మా హక్కులు, రాయితీలు, మా సంక్షేమం, కాన్స్టిట్యూషన్ అన్ని రైట్స్ కోసం వేచి చూసాం, సమన్వయం పాటించాం, వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇచ్చిన హామీలని అమలు చేయమంటున్నాం తప్ప కొత్త హామీలు అడగట్లేదు. మేము పెట్టిన 6 డిమాండ్లు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు డిక్లేర్ చేసిన అమలు చేయమనేది. దీనికి ప్రజాపాలన, ప్రభుత్వ పాలన కాదు, మా న్యాయమైన కాన్స్టిట్యూషన్ రైట్స్ అవి వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం మేము ఇచ్చినామని రవీంద్రవారితో ఆర్భాటం చేశారు, మా ముఖ్యమంత్రి ఇచ్చారన్నారు. ఇప్పుడేమో హెల్త్ కార్డు ఏమో ఎక్కడ పనిచేయడం లేదు. రవీంద్ర భారతిలో ఇచ్చింది ఇన్సూరెన్స్ స్కీము, అది సక్సెస్ అయింది. దానికి మేము ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాకపోతే హెల్త్ కార్డు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పినా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా అధికార అలసత్వం ఉంది. మా పైసల కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ కూడా అది సవ్యంగా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇందులో డిమాండ్లు అదొకటి, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని. అది ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సిఎస్ గారి మీద. అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అలసత్వం ఉంది. దాన్ని క్లియర్ చేయడానికే ఈరోజు కార్యాచరణ. ఈ రోజు నుంచి మేము ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించే విధులకు హాజరవుతాం. సెప్టెంబర్ 1 పెన్షన్ విధి దినం కావచ్చు, సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ కావచ్చు, తదుపరి కార్యక్రమాలు ఏదున్నా మేము అనుకునేది ఏంటంటే ఇవన్నీ పై అధినాయకత్వం వరకు పోవట్లేదు అనేది తీసుకుపోవడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం. చెప్పండి, ప్రధానంగా 100 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి మాట చెప్పారు. ఇవాళ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు కారణం ఏంటి? 2.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పిలిపించి మాట్లాడినా అధికారులు వినే పరిస్థితి లేదు, సంబంధిత మంత్రి రివ్యూ మీటింగ్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏ గత్యంతరం లేకనే ఈరోజు ఈ ధర్నా తీసుకోవడం జరిగింది. రేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిపించి ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేస్తే వీడికి ఆగుతుంది. లేకుంటే ఖచ్చితంగా హక్కులు సాధించుకునే వరకు ఈ ధర్నా కార్యక్రమం, మిగతా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగుతాయని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం కనికరించడం లేదు. ఇవాళ రోడ్డు పైన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన పెన్షనర్లకు మాక్సిమం ఇప్పటివరకు పైసలు చెల్లించిన మాట వాస్తవం. 6,000 కోట్లు అన్నారు. ఆ ఫిగర్ మాకు ఇంకా తెలియలేదు. ప్రభుత్వం మాత్రం 6,000 కోట్లు 3 నెలలకి ఇచ్చినామని చెప్పిండ్రు. అయినప్పటికీ ఇంకా నాకు తెలిసి 20% ఉద్యోగులకు, రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇచ్చేది ఉంది. మీ ద్వారా ఫైనాన్స్ సెక్రటరీ గారిని కోరుతున్నా, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎన్ని పైసలు కేటాయించారో ఒకసారి స్టేట్మెంట్ అవుట్ చేయండి. మళ్ళీ దాని మీద కూడా మాట్లాడతాం. పెన్షనర్లకైతే వాళ్ళ సమస్య పరిష్కారం కావాల్సిందే. మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇబ్బందులు గురి చేస్తున్నది ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం. మనతో టీజీ అధ్యక్షులు ఉన్నారు సార్, చెప్పండి. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది, మనం దీన్ని ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత 3 డిఏలు మాత్రమే క్లియర్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 డిఏలు అట్లనే పెండింగ్ ఉన్నాయి, దేశంలో ఎక్కడ కూడా లేవు. అట్లాగే పిఆర్సీ కూడా మేము వచ్చిన 6 మంత్స్ లోపల మొత్తం డిఏలు క్లియర్ చేస్తాం, పిఆర్సీ ఇస్తామన్నారు. దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి పిఆర్సీకి అతిగతి లేదు, డిఏలకు అతిగతి లేదు. దేశంలోనే 6 డిఏలు పెండింగ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈరోజు ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ఇచ్చారు, వాటిపైన కూడా సరైన విధి విధానాలు ప్రకటించలేదు. ప్రకటించిన ఈరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు